అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు నేను చేయబోయే వంట ఏంటంటే రైస్ సేనియా అండి. రైస్ సేనియాకి ఏమేమి కావాలో మీకు ఇప్పుడు చూపించానండి. ఏమేమి కావాలో ఎట్లా చేయాలో మీకు ఇప్పుడు చేసి చూపించాను చూడండి. ఫస్ట్ మనము తెల్లన్నం చేసుకోవాలండి. తెల్లన్నం చేసి పెట్టుకోవాలా. దాంట్లోకి నేను కొంచెం జీలకర్ర, 2 యాలకులు, ఒక 5-6 లవంగాలు, ఇది వచ్చేసి అనాస్ సగం దుంచేసానండి. ఇది బిర్యానీ ఆకులు 2 సగములు, ఇది దాల్చిన చెక్క. ఇవన్నీ నేను ఫస్ట్గానే నీళ్ళు ఎసురు కాగబెట్టుకున్నానండి. ఎసురులో ఉప్పు నూనె వేసి పెట్టేసాను. చూడండి, ఎసురు కాగుతుంది. వేసేద్దాము. వేసేసిన తర్వాత చూడండి, మనం అన్ని మసాలా దినుసులు వేసుకున్నాం కదా, జీలకర్ర అవన్నీ వేసేసాం కదా. ఇప్పుడు నీళ్ళు ఉడుకుతాయి కదా. ఎసురు బియ్యము నానబెట్టి పెట్టుకున్నానండి సుమారుగా 3-4 గంటలు. ఓం నమః శివాయ నమో నారాయణ శ్రీ మాత్రే నమః. అన్ని గంటలు ఏం అవసరం లేదు, కాకపోతే నేను ముందే కడిగి పెట్టుకున్నాను అనమాట బియ్యము. అది ఇప్పుడు మనం తెల్లన్నం రెడీ చేసుకుందాము. తెల్లన్నం రెడీ అయ్యే లోపల మనము చికెన్ వేపుకుందాము. దానికి ఏమేం కావాలో మీకు చేసి చూపించాను ఇప్పుడు. చూడండి, ఇప్పుడు మనము చికెను ఎట్లా చేయాలో చేసి చూపించాను. చికెన్ వచ్చేసి నేను చిన్న ముక్కలు కోసి పెట్టుకున్నానండి. చూడండి, చిన్న ముక్కలు కోసేసి అమ్మాయిని దీంట్లో ఉప్పు వేసి పెట్టినాను. ఇది వచ్చేసి మసాలా, గరం మసాలా పొడి అండి. దీంట్లో అన్నీ ఉన్నాయి అన్నమాట. ధనియాల పొడి, మిరియాల పొడి, నిమ్మకాయ పొడి, ప్రతి ఒక్కటి పొళ్ళు అన్నీ ఉన్నాయి. నేనే కలిపి అన్నీ సపరేట్గా ఉండి నేను అన్నీ కలిపి ఒక దాంట్లో వేసి పెట్టాను డబ్బాలో. ఇది వచ్చేసి మాజీ మసాలా పొడి అండి ఒకటి. ఇది వచ్చేసి జాతర బెర్రీ అండి. ఇంతే మసాలాలు నేనేం వేయలేదు, అన్నీ దీంట్లో ఉన్నాయన్నమాట. మళ్ళీ ఎగస్ట్రా వేసామంటే ఇంకా కారం వస్తుంది. వీళ్ళు ప్రతి ఒక్క చికెన్లో వీళ్ళకి క్యారెట్ ఉండాలా, ఈ బుడమిరపకాయ ఉండాలండి. అందుకే నేను ప్రతి దాంట్లో క్యారెట్, బుడమిరపకాయ ఖచ్చితంగా వేస్తాను. కొన్ని వేసుకోవచ్చు, కొన్ని వేయకుండా చేసేవి కూడా ఉన్నాయి. మీకు అన్నీ చేసి చూపించానండి ఒక్కొక్క రోజు. ఇది ఎర్రగడ్డలు అండి, ఇది క్యారెట్ అండి, ఇది వచ్చేసి బద్దునూస్ అండి, కొత్తిమీర లేదు అయిపోయింది. ఇవి వచ్చేసి బుట్టమిరపకాయలు అండి, అన్నీ కలరు. ఇది ఆకుపచ్చ కలరు, ఇది వచ్చేసి శీనికాయ కలరు, ఇది వచ్చేసి నిమ్మకాయ కలరు, ఇది వచ్చేసి ఎర్రమిరపకాయ ఎరుపు, ఇది అల్లము తెల్లగడ్డ అండి. ఇంకా ఇది జబున్ అండి, జబున్ గర్ష. ఇది క్రీము పాస్తాలో వేసేది, పాలు, జైతూన్ ఆలివ్ ఆయిల్, ఇది గిస్తా అండి. ఇప్పుడు మనము గిన్నె పెట్టుకొని పొయ్యి మీద చికెన్ వేపుకుందాం. ఏమేమి కావాలో చెప్తాను చూడండి. అన్నం ఉడుకుతుంది, తెల్లన్నము అయిపోయిందండి. ఇప్పుడు మనము ఇది నీళ్ళు ఎసురు వంచేద్దాము. గంజి వంచేసి పక్కన పెట్టుకుందాము ఈ అన్నము. చూడండి, మనం ఎసురు వంచి పెట్టేసాం కదా. ఇది రోజ్ వాటర్ కొంచెం వేసుకుందామండి. ఆ తెల్లన్నంలో రోజ్ వాటర్ కొంచెం వేసాను. ఇది యాలకుల పొడి అండి, కొంచెం వేసుకున్నాము. నేను ఇది జల్లెడ ఉంటుంది కదా, ఇసుక జల్లెడ, సన్న జల్లెడ కానీ ఇది ఇసుకది, అందుకని దీంతో ఇట్లా అంటానా. ఎందుకంటే యాలకుడ్లు తొక్కుడు కొట్టించుకొని వస్తారు వీళ్ళు, గవ్వలే కావాలని. దాన్ని నేను ఇట్లా మళ్ళీ ఇట్లా అన్ని వేసినాను. ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం కలర్ పొడి వేసుకుందాము. ఈ కలర్ పొడి మంచిది కాదండి. మామూలుగా అయితే కొంచెము కేసరి కలర్ వస్తుంది. ఇది కేసరి కలర్ లేదు, కుంకుమ కలర్ ఉంది. అది కలర్ మంచిది కాదనమాట. చూడండి, మనము ఒక గిన్నె పెట్టుకున్నాము. ఈ గిన్నెలో నూనె వేసాను, ఆలివ్ నూనె వేసాను. ఇప్పుడు వచ్చేసి ఎర్రగడ్డలు వేసుకుందామండి. ఫస్ట్ ఓం నమః శివాయ నమో నారాయణ.
ఎర్రగడ్డలు వేగనిద్దామండి కొంచెంసేపు. చూడండి ఎర్రగడ్డలు వేగినాయండి దొరగా. ఇప్పుడు మనం అల్లము తెల్లగడ్డ వేసుకుందాము. అల్లం తెల్లగడ్డ వేగిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనము బద్దునుసు, క్యారెట్, ఈ మిరపకాయల కలర్ మిరప కొంచెం తీసేసుకుంటాను. ఎందుకంటే ఇంకొక వంట చేయాలన్నమాట, అది చేసి చూపిస్తాను. ఈ చికెన్ అంతా ఉడికిన తర్వాత కొంచెం పక్కకు తీసి పెట్టుకుంటాను అనమాట. ఇది కొంచెం వేగనిద్దామండి, ఉడుకుతుంది. ఉడికిన తర్వాత నీళ్ళు అన్నీ పైకి వస్తాయి కదా, మళ్ళీ మసాలా ఇవి వేసుకుందాము. కొంచెం ఉడకనిద్దాము. చూడండి చికెన్ బాగా ఉడికింది. నీళ్ళు కూడా అన్నీ మిరిపినాయండి, కొన్ని పలసగా ఉన్నాయి అంతే. దీంట్లో ఇప్పుడు వచ్చేసి మనం మసాలాలు వేసేసుకుందాము. ఆ మసాలాలు అన్నీ ఉన్నాయండి. గరం మసాలాలు అన్నీ కలిపి వేసాను ఒకటేసారి. కలిపి ఒక డబ్బాలో వేసి పెట్టాను అనమాట. ఇంకా అది అయిపోయిందా ఇంకా వేరే అన్నీ చూపించలేదన్నమాట. కొన్ని వేరే చూపించచ్చు. ఈ గరం మసాలా మాత్రం అన్నీ ఉన్నాయి. ఇట్లంతా చూడండి, బాగా చూడడానికి కూడా బాగా మంచి కలర్గా ఉంది. ఇది వచ్చేసి అదే అండి టమాటా ప్యూరీ. ఇది కొంచెమే వేస్తాను, ఇది సగమే ఉందన్నమాట. ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేయచ్చు, నేను కొంచెమే వేస్తాను అనమాట. నాకు పెద్ద ఇష్టం ఉండదు ఇది టమాటా ప్యూరీ. మన టేస్ట్ అంతా పోతుంది ఇది వచ్చే, వీళ్ళ టేస్ట్ వచ్చేస్తుంది. ఇది కొంచెము ఉడకనిచ్చి తర్వాత మనం దీంట్లో క్రీమ్లో అవి వేసేసుకుందాము. కొంచెం ఉడకనిద్దామండి. చూడండి అంతా చికెన్ ఉడికిపోయింది. మసాలా అన్నీ దీనికి బాగా పట్టేసినాయండి. ఈ మసాలాలు పట్టినా కూడా మనం అట్టనే ఉండమనమాట. దీంట్లో క్రీములు అవి పోసి మళ్ళీ దీన్ని ఒక మడుగులాగా రెడీ చేస్తాము. చూడండి ఇప్పుడు వచ్చేసి మనము ఒక చెంచాడు జబ్బును వేసుకుందామండి. ఇది వచ్చేసి గిస్తా అండి, ఒక పేచన. మనము జబ్బును గిస్తా వేసేసాం కదండి, ఇట్లా కలబెట్టుకుందాము. దీంట్లో ఇది వచ్చేసి ఇది జబ్బును లేసి కూడా ఒకటి వేస్తానండి. ఇదంతా కలబెట్టుకున్న తర్వాత నేను కొంచెం తీసేస్తానండి పక్కకి. కొంచెం తీసిన తర్వాత మళ్ళీ క్రీమ్ పాస్తా అది వేసుకుందాము. చూడండి పక్కకి తీసేసిన కొంచెము, మిగతాది మనము రైస్ సీరియలేకి ఇది రెడీ చేస్తాం. ఇప్పుడు వచ్చేసి క్రీమ్ పాస్తా వేసుకుందాము. పాలు కూడా కొన్ని వేసుకుందామండి. పాలు ఇదంతా కలబెట్టుకుందాము. కొన్ని నీళ్ళు వేచానండి. నీళ్ళు వేయకుండా కూడా తినచ్చు, కాకపోతే మళ్ళీ క్రీములు అన్నీ ఎక్కువ వేగుట అనిపించదు అనమాట తినేటప్పుడు. అది ఇట్లా క్రీములు వేసేటి నాకు ఇష్టం ఉండవండి, కాకపోతే వీళ్ళు చెప్తారనమాట ఇట్లా వేసినప్పుడు అంతా కొన్ని నీళ్ళు వేయి, లేకపోతే కానీ అంతా ఎగుట అనిపించదు అని తింటారు. కానీ మళ్ళీ లాస్ట్లో చెప్తారనమాట ఎగుటని.
అందుకని కొన్ని నీళ్ళు వేసినాను. ఇది పక్కన పెట్టేసుకుందాము కొంచెంసేపు. మళ్ళీ అన్నంలో ఎట్లా వేసి దీన్ని కరెంట్ పొయ్యిలో పెట్టేది అదంతా మీకు చూపించానండి. చూడండి, మనం రైస్ సేమియాకు అన్నం రెడీ అయిపోయిందండి. ఈ అన్నంని ఈ గాజు గిన్నె తీసి ఇట్లా అంతా ఇట్లా పేర్చుకోవాలండి. అన్నము అంతా ఇట్లా పిల్లలు లేకుండా నలుపుకోవాలన్నమాట. కొంచెం ఈ మాదిరి పలుగ్గానే ఉండాలండి, ఎక్కువ ఉడకకూడదు అన్నము. ఎందుకంటే మనం క్రీములు వేస్తాం కదా, మళ్ళీ దాన్ని కరెంట్ పొయ్యిలో పెడతాము. అప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ ఉడికిపోతుంది అనమాట. అంటే పిసులు కనపచ్చది, పిసులు కనరాకుండా. అందుకండి చూడండి, ఇట్లా పెట్టేసుకుందాం అంతా. చూడండి, అన్నం పెట్టేసాం కదా గాజు గిన్నెలోకి. ఇప్పుడు ఇది మనము రెడీ చేసుకున్నాము కదా కోడి క్రీమ్లు వేసి. ఇదంతా పాస్తా లాగే అండి. పాస్తా కూడా ఈ మాదిరి కూడా చేసుకోవచ్చు. అది కూడా మీకు చూపించాను పాస్తా ఎట్లా చేసేది. పాస్తా వచ్చేసి నాకు 4 రకాలు వస్తుందండి. నేను తర్వాత చేసి చూపించాను ఒక్కొక్క రకము ఎట్లా చేసేది. చూడండి, ఇట్లా అంతా కలుపుకున్నాం కదా, దీంట్లో వేసేసుకున్నాము అన్నంలో. ఓం నమః శివాయ నమో నారాయణ శ్రీమాత్రే నమః. చూడండి, రైస్ సేమియా రెడీ అయిందండి. చూడండి, దీంట్లో మనం అన్నం పెట్టేసాం కదా కింద గాజు గిన్నెలోకి, పైన అది కోడి క్రీమ్లు అన్నీ వేసి చికెన్ ఏంపి దీంట్లో వేసాం కదా పైన. ఇప్పుడు వచ్చేసి మనము ఇది పిజ్జా చీజ్ వేసుకుందామండి. ఈ పిజ్జా చీజు ఎందుకు అంత నలిగిపోయిండదండి. అంటే కొన్ని రకాలు బాగుంటుంది, పీసులు పొడుగుగా. ఇది ఎందుకో మరి దాంట్లో పెట్టి మైక్రోవేవ్లో పెట్టి వేడి చేసింటే ముందుగానే పిసురే ఉంది. ఇది ఫ్రిడ్జ్లోంచి తీసాం కదా, గడ్డ కట్టింటుంది కదా, అది వేడి చేసేసరికి పిసురు అయిపోయింది అనమాట ముందే. అది సన్నగా ఉంటుంది, ఇది పొడుగుగా. అది ఇరిగిపోయింది, ఊరికనే ఇరిగిపోయింది అనమాట. ఇట్లా వేసుకున్నాం కదండి. ఈ జాతర బెర్రీ మళ్ళీ కొంచెం పైన వేసుకుందాము. ఇంతే అండి, కరెంట్ పొయ్యిలో పెట్టుకుందాము. మళ్ళీ ఇదంతా పైన ఈ చీజ్ కరిగిన తర్వాత మీకు చూపించానండి. చూడండి, సేమియా రైస్ రెడీ అయిపోయిందండి. రైస్ సేమియా చూడండి, నా వంట సేమియా రైస్ రెడీ అయిపోయిందండి. రైస్ సేమియా చూడండి, నా వంట మీకు నచ్చినట్టయితే కన్నా మా ఛానలు ద్రౌపది సేన వంటిల్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తెలుగులో చేయండి, నేను కూడా చదువుకుంటాను, సరేనా? ఏదో అట్ట ఉత్తుత్తు వస్తుందిలేండి, చదువు బడివి చదువుకుంది కాదు. అది మా చదువురానులను కూడా కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో విలువైంది. మీరు సపోర్ట్ చేయడం వల్ల మా కష్టం మేము పడిన కష్టం కూడా మర్చిపోతామండి. ఇంకా కొంచెం హుషారు వచ్చేది, ఇంకా కష్టపడాలనే పట్టుదల వచ్చేది. మమ్మల్ని సపోర్ట్